అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు పర్యావరణాన్ని కాపాడే మొక్కలు నాటే కార్యక్రమానికి మన కొంతాల శ్రీధర్ మేషర్ ఆధ్వర్యంలో, అలాగే ఎస్ఎఫ్ఎస్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో కొంతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో, అలాగే కూటమి నాయకుల ఆశీస్సులతో నియోజకవర్గంలో ఈ గ్రీన్ క్లబ్ పేరు మీద వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం. 10 మందితో శ్రీధర్ మేషర్ 10 మందితో స్టార్ట్ చేసింది. ఈరోజు 75 మంది అయ్యారు. ఈరోజు నేను కూడా మెంబర్షిప్ తీసుకోవడం అయింది. నాతో 76 మంది ఈ కార్యక్రమాలు మండలంలో వివిధ కార్యక్రమాలు చేసి పర్యావరణం కాపాడడానికి మా వంతు కృషి మేము కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రీన్ క్లబ్ 2025 సంవత్సరం జనవరి నెలలో యూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంతో ప్రారంభించి ఈరోజు దైవ సన్నిధిలో శ్రీ భీమశెట్టి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ దేవస్థాన ప్రాంగణంలో కొబ్బరి మొక్కలు, మామిడి మొక్కలు, ఉసిరి మొక్కలు మొత్తం 42 మొక్కలు నాటడం జరిగిందండి. మేము ఈ గ్రీన్ క్లబ్ని 2014 సంవత్సరంలో స్టార్ట్ చేసి ప్రతీ నెల కూడా ఏదో ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జాగృతి కార్యక్రమాలు చేపడుతూ ఇందులో ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ, ఇందులో అంటే చెట్లు లేనిదే బ్రతికే లేదు, మానవ జాతికి మెతికే లేదు. మనం లేకుండా చెట్లు ఉండగలవు, చెట్లు లేకుండా మాత్రం మనం ఉండలేము. ఈ నగ్న సత్యాన్ని అందరూ గ్రహించి పర్యావరణ పరిరక్షణతో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ పర్యావరణ పరిరక్షణ పట్ల ఈ జాగృతి కార్యక్రమం చేపడుతూ ప్రతీ నెల కూడా ఏదో కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా మార్చి నెలలో మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం, మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం. ప్రతి సంవత్సరం కూడా పురస్కరించుకొని 3 దినాలు పురస్కరించుకొని ఆదివారం నాడు ఈ వరి కుంచులతో ధాన్యం కుంచులు తయారు చేసి, అలాగే పశువులకి మట్టి పాత్రలో ఎండాకాలం దృష్ట్యా వాటికి తాగునీరు ఏర్పాటు చేయడానికి పార్కుల్లోని దేవాలయ ఆవరణలోని కూడా నెక్స్ట్ కార్యక్రమం చేపట్టబోతున్నాం. దీనికి కూడా ఇలాగే ప్రజలందరూ కూడా సహకారం అందించవలసి కూర్చున్నాం. అలాగే కిందటి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి సారథ్యంలో ఎక్కడా లేనటువంటి మన అనకాపల్లి లైఫ్ లైన్, మన శారదా నదిని, శారదా ఘాట్ని శుభ్రం చేయించి మొత్తం అందరినీ కూడా సుమారు 350 మంది ఆ కార్యక్రమంలో పాల్గొని నిజంగా చెత్తా చెదారంతో నిండిపోయిన కార్తీక మాసంలో ఆ నదీ ఘాట్ను శుభ్రపరచడం ద్వారా మహిళలందరూ కూడా స్నానం చేసే భాగ్యాన్ని మన కొంతాల రామకృష్ణ గారు అందరినీ సమన్వయం చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లు వారిని, మరి గ్రీన్ క్లబ్, మరి అందరూ పర్యావరణ ప్రేమికులు అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా గత 14 సంవత్సరాల నుంచి కూడా మేము మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా ప్రతి సంవత్సరం 3500 మట్టి వినాయక విగ్రహాలు, మరి వాటితో పాటు మొక్క కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా జాగృతి కార్యక్రమాలు ఈ గ్రీన్ క్లబ్ ద్వారా చేపడుతూ అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి మాకు సహకరిస్తున్నటువంటి కొంతాల రామకృష్ణ గారి గౌరవ శాసనసభ్యుల వారికి, మరి భీమశెట్టి రామకృష్ణ గారికి, మరి పుర పెద్దలు అందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.